రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఎత్తుర తెలంగాణ జెండా రాజిగా ఒరి రాజిగా పుడితే ఒకటి సస్తే రెండు రాజిగా ఒరి రాజిగా ఎత్తుర తెలంగాణ జెండా రాజిగా ఒరి రాజిగా అంటూ సరిగ్గా 4 సంవత్సరాల క్రితం వరకు తెలంగాణ ఆవిర్భావం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెగించి కొట్లాడుడే అనే ఒక నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్న ఇవాళ మన ఈ తెలంగాణ సమాజం ఆ అభివృద్ధి దిశగా అంటే బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నందున భాగస్వామ్యులు అవుతున్న ప్రజలతో మరియు పాలకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమంలో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారు తెలంగాణ సమాజం మొత్తం. ఒకసారి మనం తెలంగాణ ప్రజలతో మరియు ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? జక్కుల నరసింహారెడ్డి. 4 సంవత్సరాలు ఏంటి సార్ తెలంగాణ సాధించుకొని మనం సరిగ్గా ఇవాళకి జూన్ 2వ తారీఖు. అవును. ఇవాళ మీరు ఎలాంటి సంబరాలు చేసుకుంటారు? తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు ఈ నాటికి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మా కార్యకర్తలందరికీ మంచి భోజనం అరేంజ్ చేశాం. తృప్తిగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. సార్ మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. నేను బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. ఈరోజు ఈ సంబరాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ 4 సంవత్సరాలు తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాలు రైతు బంధువు కానీ ప్రతి ఒక్కటి ఏది తీసుకున్నా కానీ అన్నీ సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. ఇలాంటి సంబరాలు ఇంకా ఎన్నో రోజులు జరుపుకోవాలని ఇలాంటి ఇంకెంతో చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా మహేశ్వర్ రెడ్డి గారి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపుగా 3000 నుంచి 4000 మందికి భోజనాలు కూడా అరేంజ్ చేశాము. అదేవిధంగా ఇక ముందు కూడా మన తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాను. సదావకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. కేసీఆర్ గారు కలలు కంటున్నారో బంగారు తెలంగాణ అని చెప్పేసి నిజంగా ఆయన ఆకాంక్ష మేరకు ఇక్కడ 4 సంవత్సరాల వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున జరుపుకొని మహిళలు, తోటి కార్మికులు, విద్యావంతులు అందరికీ రావడం జరిగింది. నిజంగా ఈ రోజు గురించే ఈ ప్రజలంతా ఎదురు చూశారు. అలాంటి పండుగ ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము జరుపుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. గురుకులాలు ఏర్పాటు చేయడం కానీ, విద్యను అభివృద్ధి చేయడం కానీ, ప్రభుత్వ స్కూల్స్ కూడా అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాడు. దాన్ని కూడా అభినందిస్తున్నాను. విద్యుత్తు కూడా ఈరోజు రైతులకు మాత్రం 24 hours చేయడం జరిగింది. ఉత్పత్తి పెరిగింది, వాటర్ పెరిగింది, ఈ నదులు జలాలు అవి కూడా పెరిగింది. దాన్ని కూడా అభినందిస్తున్నాం. సార్ నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటిపైన ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏ పథకాలతో అంటే ఎలాంటి అభివృద్ధితో దూసుకెళ్తుంది అనుకుంటున్నారు మీరు? నేను తప్పనిసరిగా లేదా ఈరోజు కేసీఆర్ గారు చేపట్టిన కార్యక్రమాలు ఏదైతుందో ఇప్పుడు మీరు నీళ్లు తీసుకున్నారండి. నీళ్ల విషయాన్ని తీసుకుంటే ఒక మిషన్ భగీరథ అనేది ప్రపంచ చరిత్రలోనే మన ఇండియా కానీ ప్రపంచ చరిత్రలో మేధావులంతా వచ్చేసి మన రాష్ట్రానికి వచ్చేసి ఈరోజు మిషన్ భగీరథ ఒక ప్రాజెక్టు చూసి వాళ్ళు సర్ప్రైజ్ అవుతున్నారు. ఏంటి రాష్ట్రం ఏంటి, కొత్త రాష్ట్రం ఏంటి, వీళ్ళ దగ్గర ఇంత బడ్జెట్ ఎక్కడిది, మళ్ళీ అంత శ్రద్ధ ఎక్కడిది. ఒక రాజకీయ నాయకులు ఒక పార్టీ వస్తే దాన్ని పట్టుకొని 20 సంవత్సరాలు పాకులాడేవాళ్ళు. ఇది మొదలుపెట్టి 3 సంవత్సరాలు కాలేదు. ఈరోజు 90% పూర్తయింది. ఈరోజు మిషన్ భగీరథ కంప్లీట్ అవుతే మాత్రం లేదా ఏ పార్టీ కానివ్వండి ఓట్లు రాని పరిస్థితి. ఎందుకంటారా, ఆ రోజు మహిళలు గత 70 సంవత్సరాలుగా మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు కూడా వాళ్ళకి దొరకలేదు. ఆ రోజు ఈరోజు ప్రతి గ్రామాన సిటీ ఎక్కడండి గ్రామాల నుంచి కూడా సిటీ వరకు కూడా లేదా ఈ మిషన్ భగీరథ కంప్లీట్ అవుతే మాత్రం నీళ్ల విషయంలో ఇంకా ప్రజలకు అవకాశమే లేదు మాట్లాడడానికి. మీరు నిధుల విషయంలో మాట్లాడుతున్నారండి. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో 2 రాష్ట్రాలు కలిపితే కూడా 1,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లేదు. ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోనే 1,65,000 కోట్లు బడ్జెట్గా మనము కేసీఆర్ గారు ఒక ఆశయ సాధన గురించి అతను ఎంచుకున్న మార్గాల్లో 1,65,000 కోట్ల రూపాయలు ప్రజలపైన ₹1 కూడా భారం పడకుండా అతను ఈరోజు బడ్జెట్ అతను సమర్పించడం జరిగింది. మళ్ళీ ఈరోజు మీరు నిధులు అన్నారు, నీళ్ళు అన్నారు, నియామకాలు చూసుకుంటే గత 6 నెలల్లో, ఎందుకంటే 2 రోజుల కింద కూడా లేదా ఒక నోటిఫికేషన్ వచ్చింది. 35,000 ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంతో పాటుగా మొట్టమొదటి ఈ 4 సంవత్సరాల్లో నిజంగా 1,00,000 ఉద్యోగాల వరకు కూడా కేసీఆర్ గారు లేదా కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరికొంతమంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. तेलंगाना के लिए हम लोग बहुत लड़े थे वो टाइम पे, एंड आफ्टर गेटिंग तेलंगाना केसीआर जी ने दिखा दिया कि व्हाट वाज द बेस ऑफ तेलंगाना, क्या क्या करना चाह रहे थे उन्होंने सब किया, सबके लिए अच्छा किया. कल्याण लक्ष्मी ऐसे काफ़ी योजनाएं बनाए और पब्लिक के लिए बहुत अच्छा देखा है उन्होंने. हम आगे भी चाहते हैं कि केसीआर सर
आगे भी ऐसा ही काम करते रहे. We want to see KCR sir again as a CM. फिर से एक बार we want him as a CM. భాష తెలంగాణ నా యాస తెలంగాణ నా కట్టు తెలంగాణ నా బొట్టు తెలంగాణ నా వీర తెలంగాణ నా పోరు తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు కూడా ముందుగా ఉండి ముందంజలో ఉండి కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళకి 4 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన రాష్ట్రంలో మహిళలు కూడా ఎలాంటి స్పందనతో అంటే ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నీ పేరు? నా పేరు పద్మ అండి. నేను తెలంగాణ వార్షికోత్సవం 4వ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు మహిళలకు ఇంత ప్రాధాన్యత లేదు. ముఖ్యంగా మాకు ఈ కేసీఆర్ ప్రభుత్వం వల్ల మాకు ఈ సంవత్సరం ఇంత ప్రాధాన్యత కలిగిస్తున్నారు. కేసీఆర్ గారు మహిళలను చాలా ముందుకు నడిపిస్తున్నారు. మహిళా డాక్రా గ్రూప్స్ అని మహిళా సంఘాలు ఇవన్నిటికీ ఇంతకుముందు ఇంత ప్రాధాన్యత లేదు, ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది. 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సంతోషము వెళ్ళబుచ్చుతున్నాను. తెలంగాణ ఇచ్చినందుకు స్పెషల్గా కేసీఆర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు, చాలా రుణపడి ఉంటాను. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంచిగా ఉంది, మంచిగా పనులు చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. తెలంగాణ శుభాకాంక్షలు. తెలంగాణ యానివర్సరీ తెలంగాణ వచ్చిన తర్వాత యానివర్సరీకి శుభాకాంక్షలు చెప్తూ మన కేసీఆర్ సార్కి కోటి శతకోటి దండాలు, పాదాభివందనాలు. ఇంకా మళ్ళీ మన కేసీఆర్ తీసుకొచ్చిన స్కీమ్స్ అన్నీ చూసి పబ్లిక్ చాలా ఎంత హ్యాపీగా ఉన్నారంటే కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత షాదీ ముబారక్, తర్వాత మళ్ళీ పేదలకు కేసీఆర్ కిట్, మళ్ళీ అదేంటి ఇంకా పెన్షను, తర్వాత ఇంక్రిమెంట్ ఆఫ్ పెన్షన్ ఫర్ ద హ్యాండిక్యాప్స్, ఫార్మర్స్కి రైతు బంధు పథకం. దిస్ రియలీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ మన సార్కి 1001 కాదు 1 crores of millions of. I request our beloved KCR sir, the CM of Telangana, and Muddubida of all the Telangana people, and not only the Telangana people, the whole world are watching and seeing the schemes and everything. But I request sir to at least see the ladies who have struggled for Telangana statehood from the beginning, and you should take them a step and then look forward to do something for them, because they have struggled. No one were coming in forward for Telangana when ladies were inside, and only a few ladies were able to come out and struggle for the Telangana statehood. But still sir, you are just ignoring. I request your good self to kindly have a eye on all of us who have struggled for statehood. Thank you sir. Right, as we can see, the children, small children itself says Jai Telangana. That means how much happy the children are with all the equipments, all the things that KCR is doing. He is the wonderful CM. As we didn't see all the CMs were not at all perfect. This CM brought Telangana 4 years ago. That's 2nd June, celebrated as wonderful Telangana Day. As we can see, the children, the people, and all the farmers are very happy with the way the CM is performing, the way the CM is giving them the equipments, all the schemes like Shadi Mubarak and all stuff. With he is not saying the caste and all. He's saying only for he's saying for the people. How are the people? How good they are, and the people that he's not saying Muslims, Hindus, Christians. In all occasions, CM is equal. రమణి
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలుగెత్తి గొంతెత్తి జై తెలంగాణ అని అలాంటి నినాదాలు అందించిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో ముఖ్య భూమిక కూడా పోషించారు వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో. విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులుగా అంటే ఇంతకు ముందు మీరు అంటే 4 ఏళ్ల కంటే ముందు ఉన్నటువంటి తెలంగాణకి ఇప్పుడున్న ఈ 4 ఏళ్ల తెలంగాణకి ఏమన్నా అంటే మీరేమన్నా తేడా గమనిస్తున్నారా? చాలా తేడా ఉంది. అంటే పోలీస్ వ్యవస్థలో మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది పోలీస్ వ్యవస్థలో. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పట్లో ఇట్లా హ్యాష్గా బిహేవ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని చాలా మంచిగా చేస్తున్నారు. హోంశాఖనే అభినందించవచ్చు దీనివల్ల. అంటే ఇంకా మీకు అంటే తెలియకపోవచ్చు, రైతులకు రైతు బంధు పథకం లాంటివి, ఇది యూజ్ అవుతుంది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కూడా ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముందర ప్రేక్షకులందరికీ. అంటే తెలంగాణ వచ్చిన సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి చాలా మార్పు కనబడింది. చాలా పథకాలు రిలీజ్ చేశారు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ పథకం, కేసీఆర్ కిట్ పథకం, ఒంటరి మహిళా పెన్షన్స్. మా ఇంట్లో కూడా ఉన్నారు, ఒంటరి మహిళ ఉంది, మా మేనత్త, మా నాన్నమ్మ, వాళ్ళందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది మాకు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ సాధించుకొని మనం చాలా 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 ధన్యులం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనకు రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ రైతుకి ఏ ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ ఇవ్వలేదు. ప్లస్ ఏంటంటే మిషన్ భగీరథ కానీ మామూలుగా ఫంక్షన్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా ఊర్లలో చాలా డెవలప్ అయింది. చెప్పాలంటే సిటీ కంటే ఊర్లు చాలా చాలా డెవలప్ అయ్యాయి. మనకు డిస్ట్రిక్ట్స్ కూడా పెంచడం జరిగింది. దానివల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. నేను ఒక రైతు బిడ్డని. అందరికీ రైతులకు అందరికీ కేసీఆర్ గారు సాయం చేస్తున్నారు. అందుకు నేను ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఆడబిడ్డలకైనా కానీ బతుకమ్మ స్కీమ్ అయినా కానీ ఏదైనా కానీ అన్నీ మంచిగా అవుతున్నాయి. నేను తెలంగాణలో పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలంగాణ ఏర్పడి 4 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతకుముందు కళ్యాణ పథకం అని కేసీఆర్ గారు 75,000 ఇచ్చారు, 50,000 ఇచ్చారు. కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు పెంచారు. అది మళ్ళీ అదేవిధంగా ఊళ్ళో రైతులకి పొలం ఎండిపోయినందుకు ఎకరానికి 4,000 ఇస్తున్నారు. మాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు బంగారు తెలంగాణ అంటే ఏంటో ఇంతవరకు చూడలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ సాధించిన 4 సంవత్సరాల తర్వాత ఆ బంగారంలో లేని నాణ్యతను కూడా మేము ఇప్పుడు బంగారు తెలంగాణ చూడగలుగుతున్నాము. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మరియు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. చూసారు కదా విద్యార్థులు కూడా తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో విద్యార్థుల గొంతుకై ఎంతసేపు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కష్టపడ్డటువంటి విద్యార్థులు ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బంగారు తెలంగాణలో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఇవాళ రాష్ట్రం వచ్చిందని సంతోషమే ఉన్నది. 4 ఏళ్ల సుదీర్ఘ పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రము ఇవాళ మనకు ఒక పండుగ లాంటి విషయము. ఇవాళ అందరికీ తెలంగాణ ప్రజలకు ఇవాళ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ సుదీర్ఘంగా 4 ఏళ్ల పరిపాలన కేసీఆర్ గారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా మరి గన్ పార్కులో మరి అమరవీరులకు నివాళులు అర్పించడానికి సిద్దిపేట డిస్టిక్లో ఉస్మానాబాద్ మండల గౌరవెల్లి విలేజ్ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మరి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది. మరి గత 4 సంవత్సరాల నుంచి అన్ని వర్గాలకు మేలు జరిగే మరి స్వరాష్ట్రంలో మంచి అభివృద్ధి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు. మరియు సమైక్యాంధ్రలో ఉన్నటువంటి నష్టాన్ని మన ఈ రాష్ట్రంలో మనం సమకూర్చుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగి కూడా ఉన్నాడు, తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. ఈరోజు జూను 2వ తారీఖు సమస్త తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ఆయుపట్టు లాంటి స్వరాష్ట్ర సాధన కోసము, అదేవిధంగా ఎందరో అమరవీరుల త్యాగ ఫలితము, మరి అదేవిధంగా ఎంతోమంది పోరాట యోధుల అంతిమ ఫలితమే మన యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవము. మరి 60 సంవత్సరాల సీమాంధ్ర పాలనలో మరి అన్ని రంగాలలో విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాలలో
మరి ఎంతో నష్టపోయినటువంటి తెలంగాణ సమాజాన్ని మరి ఈరోజు 2011 సకల జనుల సమ్మె ద్వారా మరి ఆదిలాబాద్ జిల్లా నుండి మొదలు పెడితే నల్గొండ వరకు, నల్గొండ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ వరకు సమస్త 10 జిల్లాల తెలంగాణ ప్రజలు అహర్నిశలు పోరాటం చేసి మరి స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి ఈరోజు చాలా గొప్ప దినం. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రజానీకానికి మరి చాలా చేరువకు రావడం జరిగింది. అదేవిధంగా టీఎన్జిఓస్ తరఫున మరి అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయ వర్గాల నుంచి కూడా చాలా స్పష్టమైనటువంటి సహకారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతున్నది. మరి ఎన్నో రకాల కార్యక్రమాలు ఈరోజు తీసుకుంటే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను గౌరవనీయులు మాన్యులు మన యొక్క ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మరి అతను స్వతహాగా పోరాట యోధుడు కావడం వల్ల ఈరోజు అన్ని పథకాలు కూడా ప్రజలకు చాలా చేరువలో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలలో అఖిల భారతదేశంలోనే అత్యంత ముఖ్యుడైనటువంటి నాయకుడిగా మన యొక్క గౌరవనీయులు కేసీఆర్ గారు ఎదగడం జరిగిందంటే కేవలం మనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో వారి యొక్క చొరవను ఈ సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆదిలాబాద్ మరియు హైదరాబాద్ పక్షాన మరి వారికి నా యొక్క శిరస్సును వంచి వారికి పాదానమస్కారం చేస్తున్నాను. 2 जून कोई छोटा मोटा नहीं, तेलंगाना स्थापना का दिन है। जो केसीआर साहब ने आज 4 साल पूरे करे, उनके लिए हम तहे दिल से आज हम इस पार्क को आकर हमें खुशी मिल रही है, क्योंकि हर तरह क्योंकि युद्ध होने के बाद में जिस तरह केसीआर साहब ने तेलंगाना को लाकर अपना तन मन धन देकर आज हर साकार में हर छोटे से छोटा बड़े से बड़े कार्य को अपना सहयोग देकर आज केसीआर साहब के लिए मैं तहे दिल से धन्यवाद देता हूं, क्योंकि आज हमें टीआरएस में हम पार्टी में रहते हुए भी हमें इस स्थान में आने का कभी कभी सीपीएम वाले यहाँ पर इतना घोर अन्याय होता था सब पार्टियों से, कभी कभी आज मालूम है वो भी गाना याद आता है मुझे मेरे बचपन में वरंगल का, वो तेलंगाना के लड़ने के लिए वो गाना गाते थे तो वो खुशी मिलती थी। आज वो हम यहाँ पर गगन पार इस पहाड़ के पास आकर हमें बहुत खुशी मिल रही है। बहुत बहुत धन्यवाद जो मुझे अवकाश दिए, धन्यवाद। జై బోలో తెలంగాణ గణగర్జనల జడివానా, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. త్యాగాలకి ఒడిగట్టి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ దిశలో 4 ఏళ్ల ఈ ప్రయాణంలో ఎలాంటి అభివృద్ధి సాధించాము, ఇంకా ఎలాంటి దిశగా పయనించాలి అనే ఒక పర్టికులర్ విజన్తో విద్యార్థులు కానీ మహిళలు కానీ ఉన్నారు. ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం.